నడుస్తున్నాడు, వెళుతున్నాడు. అప్పుడు ఒకరోజు వచ్చింది, తినేసిన తర్వాత, పండు తిన్న తర్వాత వీళ్ళు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాక్కునే పరిస్థితి వచ్చేసింది. ఏం జరిగింది? ఆయన దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడికి వ్యతిరేకంగా ఏదో తప్పు చేశారు. తప్పు చేసిన వాడు భయపడతాడు, దాక్కుంటాడు. 9వ వచనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నాయనా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. దేవుడు ఆదాముని పిలిచి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావయ్యా? నువ్వు దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా? ఒకవేళ చదవండి 10-11. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినప్పుడు 10-11 దాక్కుంటుని. అందుకు ఆయన నీకు దిగంబరని, నీవు దిగంబరని నీకు తెలియజేసిన వాడు ఎవడో? ఒకవేళ నేను చెప్పిన ఆజ్ఞ మీరు పడు తినేసారా ఏంటని అర్థమైపోయిందండి. అలా చేస్తేనే ఇలా జరుగుతుందని అర్థమైపోయింది, దేవుడికి అర్థమైపోయింది. అందుకు ఆదాము నాతో ఉండుటకు ఈ స్త్రీ వల్లే నేను తిన్నానంటున్నాడు. ఆదామును పడిపోకుండా స్టాండర్డ్గా నిలబెట్టవలసిన స్త్రీ ఆదామును పడగొట్టినట్లుగా. ఆదాము తినడం కూడా తప్పానండి. ఎందుకనంటే మొదట చెప్పింది ఆదాము గారికి. కానీ ఇక్కడ ఎందుకు తిన్నాడు ఆదాము గారు? ఏమండి, అప్పుడు నుంచి ఇప్పటి వరకు అసలు దేవుడు చెప్పినట్లుగా బ్రతికిన వ్యక్తి ఎందుకు తిన్నాడు? భార్య అంటే ప్రేమ, మాంసము, ప్రేమ, వాత్సల్యం, ఈ రెండు ఆయన్ని కృంగదీసినాయండి. భార్య మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఆదాముని దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ భార్య మాట విన్నావయ్యా, తిన్నావు అంటున్నాడు. నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ భార్య మాట. ఏమంటే ఆ దేవుడికి ఆదాము గారు కుమారుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ భార్య అంటున్నాడు. నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి అక్కడ ఆదాము గారు దూరమైనట్లు, తన భార్యకు దగ్గరైనట్లుగా కూడా అర్థమైపోయిందండి. నీ భార్య మాట విన్నావు. ప్రియులారా, అపవాది సర్పము ఆదాము దగ్గరికి వచ్చింది కదా. ఇక్కడ ఆదికాండంలో రాయబడలా, ఆదాము గారి దగ్గరికి కూడా వచ్చింది. అందుకని ఆదాము గారు మోసపడలేదు, కానీ అవ్వ మోసపోయి అపరాధంలో పడిందని రాయబడింది. అంటే ఆదాము గారి దగ్గర కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆయన తినలా. భార్య తీసుకొచ్చి ఇస్తే తిన్నాడండి. చాలామంది భర్త దగ్గరికి ఏదైనా పని మీద వచ్చినప్పుడు వస్తారండి. భర్త దగ్గరికి వస్తారు, పని అవదండి. పని అవ్వకపోతే భార్య దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఆవిడ చెప్తే ఈయన వింటాడేమో, ఆ వీక్నెస్ ఉందని అర్థం చేసుకోవాలి మనం. అలాగే ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు మోసపోలేదు, కానీ అవ్వమ్మ మోసపోయింది. అదే వాత్సల్యంతో పురుషునికి తన భార్య మీద ప్రేమ అనేది ఉంటుందండి. అది ఆసరాగా తీసుకోకూడదు. ఈ పాఠం మనం చెప్పుకునేది ఏంటంటే, అది ఆసరాగా తీసుకోకూడదు స్త్రీలు. అంటే భర్తకి భార్య మీద వాత్సల్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ అది ఆసరాగా తీసుకోకుండా చెడు వైపునకు మాత్రం నడిపించకూడదండి. భార్యని గ్రహించాలి. భర్తను చెడు వైపుకు, చెడు మార్గం వైపుకు, చెడు పనుల వైపుకు, దుర్మార్గాల వైపుకు మళ్ళించే పరిస్థితిలోకి భర్తని తీసుకెళ్ళకూడదు. చాలామంది భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటారు. గుప్పిట్లో పెట్టుకుంటే వాళ్ళకి అదొక ఆనందం. గుప్పిట్లో పెట్టుకుంటే గౌరవం కాదండి, అవమానం అండి. భర్తను గుప్పిట్లో పెట్టుకుందరు ఇది అంటారు. ఎందుకంటారు? అది అవమానమే కదా. భర్తను ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల్లో దాచుకోవాలి. అప్పుడు నీకు భర్త అంటే ఎవరు? నీ శిరస్సు. నీ శిరస్సును నువ్వేం చేయాలి? గౌరవించుకోవాలి, అవమానపరచకూడదు. నాకు తెలిసిన
నాకు వరుసకు మేనత్త అయ్యే ఒక అమ్మాయి ఉందండి. మేనత్త భర్త తాగిపోతుంది. భర్త తాగిపోతే అయితే మావయ్య ఉన్నాడా అత్తయ్యని వెళ్ళాను అనుకోండి. లేరయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారు, డబ్బులు వచ్చినాయి కదా తాగటానికి వెళ్ళారేమో. వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్టు తాగేస్తున్నారు. ఎంత మర్యాద అండి. ఏంట్రా ఎలా మాట్లాడుతూ ఇవిడు అనుకున్నాను నేను. తాగుబోతైనా భర్తని ఎంత గౌరవంగా మాట్లాడిందండి ఆ అమ్మాయి. నాకు ఆశ్చర్యం వేస్తుందండి. గుండెల్లో భర్తని దాచుకోవాలి. చాలామంది సీరియల్స్ చూస్తూనే ఉంటారు, పేర్లు పెట్టి పిలిచేస్తున్నారండి. ప్రసాద్ అయితే ప్రసాద్, ప్రవీణ్ అయితే ప్రవీణ్. ఏంటంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. భర్త పేరు ఇదివరకు చెప్తాక ఇష్టపడేవాళ్ళు కాదండి. ఏంటంటే మేము చదువుకున్నాం, మేము సమానం. స్త్రీ పురుషులు ఇద్దరు సమానం. ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం వేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాము గారు ఇక్కడ మంచి భర్తగానే కనిపిస్తున్నాడు. దేవునికి మాత్రం తప్పు చేసిన కుమారుడిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే స్త్రీని దేవుడు నిర్మించక ముందు దేవుడు నిర్మించక ముందు ఏదేలో ఆయన పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి. చక్కగా ఎటువంటి కష్టమూ లేదు. ప్రతిదినము దేవునితో మాట్లాడే పరిస్థితి. ఏదేని తోటలో ఎటువంటి కష్టం లేకుండా హాయిగా ఉన్నటువంటి వాడు పరలోకం లాంటి ఏదేని తోట నుండి గెంటివేయబడ్డాడండి. ఎప్పుడు? భార్య మాట విన్నాక. మరణం తెచ్చుకున్నాడు. నువ్వు నిశ్చయముగా చచ్చేద్దాం అన్నాడు కదా, మరణం ఒకటి తెచ్చుకున్నాడు. తండ్రికి దూరం అయిపోయాడు. ఎవరి వలన ఈ పరిస్థితి వచ్చింది? ఆదాము గారి కంటే తన భార్య వలన. ఇక్కడ ఆదాము గారు దేవుడు ప్రణాళికను స్వీకరించాడండి. అంతే కదా, ఇద్దరిని జతపరిచాడు కదా దేవుడు. భార్య తప్పు చేసింది, పాపం చేసింది, తను కూడా దానికి లొంగిపోయాడు. ఇద్దరు అపరాధులు అయ్యేవారు. అయినా సరే దేవుడు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి స్వీకరించి అవ్వను ఏలుకున్నాడండి. అవ్వను భార్యగా ఏలుకున్నాడు. ఎందరినో కుమార్తెలను కన్నట్లుగా మనకు ఆదికాండంలో వ్రాయబడి ఉన్నది. అదే కానీ మంచి భర్త కాకపోతే అవ్వా ఇట్లా నీ వల్ల నాకు ఈ కష్టాలు వచ్చి నేను తీసుకెళ్ళి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షానికి ఉరిది చంపేసావు. మంచి భర్త కాబట్టి ఏలుకున్నాడండి భార్యని. అపవాదం అయితే ఏం చేసింది? మోసగించింది, వెళ్ళిపోయింది. మోసంలో పడేసింది, వెళ్ళిపోయింది. దాని పని అయిపోయింది. కానీ దేవుని ప్రేమ మాత్రం తన పిల్లల పైన ఉంటూనే ఉంది. ఆదికాండం 3:21. చదువుతున్నారా? దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యనకు చర్మపు చొక్కాయలను వేయించి వారికి తొడిగించును. అదండి ప్రేమ. తప్పు చేసినా పనిష్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ ప్రేమించి బట్టలు ఇచ్చాడు. మొదట పురుషుని చేసింది దేవుడు, పురుషుని నుండి స్త్రీని చేసింది దేవుడు, మొదటి పెళ్లి చేసింది దేవుడు, మొదటగా మత్తు మంది ఇచ్చింది దేవుడు, మొదట ఆపరేషన్ చేసింది దేవుడు, చివరికి బట్టలు ఇచ్చింది కూడా దేవుడేనండి. దేవుడే దిక్కు. ఇక హవ్వ గారి గురించి ఆలోచిద్దాం. హవ్వ తను చేసిన తప్పును ఒప్పుకుని మోసగించబడినని గ్రహించి ఏదేను నుండి దేవుడు గెంటివేసిన అప్పటికీ కూడా దేవుని మీద కక్ష మాత్రం పెంచుకోకుండా తన భర్తకు లోబడి జీవించింది. చూడండి, ఆదికాండం 4:1. ఆదాము గారు తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూరుని కని. చూసారండి, యెహోవా దయ వలన
తప్పు గ్రహించింది కాబట్టే యెహోవా దయ వలన అంటుంది, అనగలుగుతుంది. యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానని సంతోషపడుతుందండి. తన బిడ్డను కన్నప్పుడు దేవుని దయ వలన అని దేవునికి ప్రార్థన చేయటం కూడా బిడ్డలకు నేర్పించింది. తన తప్పుదిద్దుకుంది, ఒక మంచి భార్యగా ఇక్కడ సరిదిద్దబడింది అని అనుకోవచ్చు. మరి ఈనాడు స్త్రీ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది, దేవుని దృష్టిలో కూడా విలువైనది. అందుకే పురుషునికి స్త్రీని జతపరిచాడు దేవుడు. వివాహం అంటే ఈరోజు ప్రేమ, రేపు పెళ్లి, 3వ రోజున విడాకులు కాదండి. ఈరోజు ప్రేమిస్తున్నారు, రేపు పెళ్ళి అంటున్నారు, తర్వాత విడిపోయారు అన్న వార్తలు కూడా విన్న సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. అలాంటి నిలకడలేని పెళ్లిళ్ళ వలన దేవునికి అవమానం కలుగుతుంది తప్ప సంతోషం మాత్రం ఉండదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, వివాహాలు నిలబడాలి అంటే ఆ స్త్రీకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి. అదే క్రైస్తవులైతే దేవుని వాక్యం పని చేయాలి. నిలబడాలి అంటే దేవుని వాక్యం పని చేయాలి, దెయ్యం పని చేయకూడదు. ఏమంటే పిల్లల్ని ఇందాక చూశాను, జడ వేసుకొచ్చాను, లేక నా జడ ఎన్నిపాయలు ఉన్నాయమ్మా అన్న. 3 తాతయ్య 2 కనపడుతున్నాయి అంది, బయటికి కనపడతాయి అంది. భార్యాభర్తలు కనిపించే 2 పాయలు అయితే కనిపించిన వ్యక్తి పరిశుద్ధాత్ముడిగా నడిపించాలి. నీకు అర్థమవుతుందండి? జడ 3 ఉన్నాయి, 2 మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు కనిపించడు, పరిశుద్ధాత్ముడయ్యి ఉండాలి. ఆ కనిపించిన వ్యక్తి 3వ వ్యక్తి అపవాదయ్యి ఉండకూడదు. ఆ వ్యక్తి కనపడడు, ఈ వ్యక్తి కనపడడు. ఎవరో ఏదో చెప్తారు, అమ్మ నిన్ను కొట్టాడా, వాడికి ఎంత పొగరు, కొడితే మళ్ళీ వాడికి వెళ్ళబోక వెళ్ళొద్దు, వాడే వస్తాడు అని సలహాలు ఇస్తే ఇంకా ఎడవైపోతాడు. ఎడవైపోయిన తర్వాత జీవితం 3 ముక్కలు అయిపోద్దండి, పెళ్లి పెడాకులు అయిపోద్దండి. ఇటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? కనిపించని 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు, దేవుడు వాక్యంతో మమ్మల్ని నడిపించేవాడైతే భార్యాభర్తలు వచ్చినా, ఒకళ్ళు కోపం వచ్చినా ఒకళ్ళు తగ్గుతారండి, సర్దుకుంటారండి. నా భార్యే కదా, నా భర్తే కదా అనే ఫీలింగ్. యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించలేదా? మనం అందరం పరిశుద్ధులమేనా? కాదు కదా. అంతటి దేవుడి కుమారుడే క్షమించే గుణం కలిగి ఉంటే నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే నీకు వాక్యము పరిశుద్ధాత్మ అనుభవము లేదు. ఆది దంపతులు సంతోషంగా ఉన్నారండి. ఎప్పుడు? అపవాది ప్రవేశం లేనప్పుడు. అపవాది ఎప్పుడైతే ప్రవేశించిందో 3వ వ్యక్తి పాపంలో పడటం, మరణాన్ని తెచ్చుకోవటం, కష్టాలు పడటం, ఇవన్నీ కూడా వచ్చేసేయండి వాళ్ళ జీవితంలోకి. స్త్రీకి పెళ్ళైన తర్వాత అతి ప్రాముఖ్యమైన మలుపు అండి, అతి ప్రాముఖ్యమైన మలుపు తన జీవితంలో తన తల్లిదండ్రులను ఇంకా తన వారు అందరూ నా వారు అనుకున్న వారందరినీ కూడా విడిచి భర్త ఇంటికి, అంటే తన ఇంటికి ఒక యజమానురాలుగా వస్తుంది. పెళ్ళైన తర్వాత స్త్రీకి ఆ ఇల్లు కాదు, సొంత ఇల్లు కాదు, తన భర్త ఇల్లేనండి. అప్పుడు ఆమెకు ఉండవలసింది ప్రేమ, సహనం, ఓర్పు, ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడు కొద్ది సమయంలోనే ఇక్కడ వాళ్ళంతా కూడా తన వాళ్ళుగా మారిపోతారు. ఇక్కడ వాళ్ళందరినీ ఆకర్షించుకునే ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఇక్కడ కనపరచాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం ఆ స్త్రీ వలన సంతోషం వెలుగుమయమైపోతుందండి. సహనం లేకపోతే ఆ కుటుంబం గొడవలతోనూ, అల్లర్లతోనూ, సమస్యలతోనూ, సమస్య. ఏమంటే తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత పిల్లలందరూ కూడా శుభ్రంగా ఉంటే సంతోషం అండి. ఆ పిల్లల జీవితాలు బాగోకపోతే, భర్త మంచివాడు కాకపోతే దిగులు, ఎంత భోజనం చేసిన వంట పట్టదు. అటువంటి సంతోషాన్ని సంపాదించుకోవాలంటే ఒక మంచి జ్ఞానవంతురాలైన స్త్రీ ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపగలదు. ప్రియులారా,
కీర్తనల గ్రంథం చూద్దామండి. 45, 10, 11 వచనాలు. కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గి నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువము. నీ రాజు, నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఇది 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. స్త్రీని బట్టి అయితే భర్త, అదే సంఘాన్ని బట్టి అయితే యేసుప్రభు. స్త్రీని బట్టి ఆలోచిస్తే పెళ్ళైన తర్వాత స్త్రీ తండ్రిని తల్లిని విడిచి వస్తుంది. అలా వచ్చిన ఆ స్త్రీ తన ఇంటి వారిని మరచి, ఈ రాజు అంటే తన భర్త, అతడే నీ ప్రభువు, అతని ఇల్లే నీ ఇల్లు, అతని వారే నీ వారు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ మంచి ప్రవర్తన కోరుకుంటున్నాడు అని ఇక్కడ అతనికి నువ్వు నమస్కరించాలి అని ఇక్కడ చెప్తుందండి. భార్య నమస్కరించాలి, గౌరవించాలి. అదే సంఘాన్ని ఉద్దేశించి చేసినట్లయితే కుమారి అంటే సంఘమును ఉద్దేశించి మాట్లాడిన మాట. నీ రాజు, నీ ప్రభు అంటే యేసుక్రీస్తు వారు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరిన వాడిగా కనిపిస్తున్నాడు. సౌందర్యం అనగా నీ పరిశుద్ధత. సంఘానికి ఉండవలసింది పరిశుద్ధత, పవిత్రతగా ఉండాలి. నువ్వు ఆయనకు నమస్కరించాలి. అదే ఈ రాజు కోరుకుంటున్నాడు. భర్త భార్య పవిత్రంగా ఉండాలని భర్త కోరుకుంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సంఘం అంతా పవిత్రంగా ఉండాలని ఒక భర్తగా ఆయన కోరుకుంటున్నాడు. భార్యాభర్తల బంధం పవిత్రమైనదిగా ఉండాలి. భార్యాభర్తల బంధం పవిత్రమైనదిగా ఉండాలి. భర్త పవిత్రుడిగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే భార్య కూడా భర్త కూడా భార్య పవిత్రాలుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అంటే ప్రభువు కోరుకుంటున్నాడు సంఘాన్ని, యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడు సంఘాన్ని. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు అండి, కుటుంబాల్లో భార్యాభర్తలు వచ్చిన చిన్న గొడవలు వచ్చినప్పుడు డి అంటే డి అనుకుంటూ సై అంటే సై అనుకొని చీటికి వాటికి పుట్టింటికి వెళ్ళిపోవడం అనేది స్త్రీకి మంచిది కాదు. భర్తను విడిచి వెళ్ళిన స్త్రీకి ఎటువంటి గౌరవం ఉండదండి. భర్తను విడిచి వెళ్ళిపోతే అక్కడ అమ్మా నాన్న ఆదరించిన వాళ్ళ మనసులో కూడా బాధ ఉంటుంది. ఇదేంటి భర్తను వదిలేసి వచ్చింది, నా కూతురు తప్ప ఆయన తప్ప, వీళ్ళని ఎట్టా సరి చేయాలి ఏంటి అనే ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే సంఘాన్ని విడిచి లోకంలో కలిసిపోయిన వ్యక్తికి కూడా ఎటువంటి మేలులు ఉండవండి. దేవుని పక్షంగా ఎటువంటి మేలులు కూడా ఉండవు. సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తున్నానండి. సుమారు 40 సంవత్సరాలు దాటిందండి నా పెళ్ళి. 40 సంవత్సరాలు దాటింది. నా పెళ్ళైనాక భార్య నాతో పాటు 25 సంవత్సరాలు కష్టపడిందండి. పొలం పనుల్లో కష్టపడింది. నా కుటుంబ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. దేవుడు 2 మగపిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ పెంపకంలో కూడా నేను ఎటువంటి జాగ్రత్తలు నేను తీసుకోలేదండి. ఆవిడే చెప్పుకుంది, ఆవిడే పెంచింది. వాళ్ళ పిల్లల్ని మంచి బుద్ధులు నేర్పింది ఆవిడే. దేవుణ్ణి తెలుసుకోక ముందైనా సరే నేను వాళ్ళని పట్టి వాళ్ళని ఏది కూడా వాళ్ళ భయభక్తితో నేను మాత్రం పెంచలేదు. ఒకసారి రాజేష్ను ఒక దెబ్బ కొట్టాను. ఎప్పుడంటే స్కూల్కి వెళ్ళాడని అబద్ధం చెప్పాడు. అది ఎట్టా తెలిసిందంటే హరిబాబు జేబులో చేయబెట్టేపాటికి అందులో టికెట్ ఉంది. ఆ టికెట్ చూసేవాడికి అబద్ధం చెప్పాడని నాకు కోపం వచ్చేసింది. ఒక దెబ్బ కొట్టానండి. నాకెంతో బాధేసింది. కొట్టిన తర్వాత నేనేమో తక్కువైనా ఉన్నా. 2 సినిమాలు చూస్తే నా కంటికి తృప్తి తీరేదండి. 2 సినిమాలు చూస్తే నాకు తృప్తిగా ఉండేది. 3 సినిమాలు థియేటర్లో చూసిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఒక్క రోజునే 3 సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే దేవుడు అంటున్నాడండి, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటున్నారు కదా,
నేను మంచివాడిని, దేవుణ్ణి, మీ పిల్లలకు నేను చెడు ఎందుకు చేస్తాను? మీరు కూడా మంచివారుగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. మరి నా పెళ్లి కాలానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయండి, చాలా మార్పులు వచ్చేసినాయి. మా పెళ్ళి అయినప్పుడు మా భార్య ఏమైనా గొడవ వచ్చినప్పుడు మా నాన్నకి చెప్తాను, మా తమ్ముడికి ఆకాశకు వస్తాను, మా కవర్ చేస్తాను. అది ఉత్తరాలు వెళ్ళాలి, అప్పటికి టైం పడుతుంది. అనే పరిస్థితి ఎప్పుడు రాలా. ఈ రోజున భార్య వండిపో చేయాలంటే భయపడవలసిన పరిస్థితి. ఇక్కడ దెబ్బ పడక ముందు అక్కడ ఫోన్ వెళ్ళిపోదు, పొలవని వచ్చేస్తారండి. అసలు ఏం జరిగిందమ్మా, ఏంటి నువ్వేమో తేడాగా మాట్లాడేవా ఏంటి అని ఆలోచిస్తారా? చాలామంది ఆలోచిస్తారు. ఏంటంటే పిల్లల్ని కొట్టేస్తున్నామని. ఒక ఎందుకు కొడతామండి? ఎందుకు కొట్టాలి చెప్పండి? మనల్ని నమ్ముకుని వచ్చారండి, మనల్ని నమ్ముకుని వచ్చారండి. ఏదో నవ్వుటానికి ఇలా చెప్తున్నాను అంతే. అలాగే సంఘం కూడా పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండాలని సంఘానికి భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఈ సంఘాన్ని. కష్టపడ్డాడు, ఆయన శ్రమ రక్తాన్ని ధారపోసాడు, సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న దాన్ని వ్యర్థమైపోతే ఎవరికైనా ఇష్టం ఉంటుంది చెప్పండి? ఇష్టం ఉండదు. ఆ సంఘానికి ముడత మచ్చ కళంకం లేకుండా వాక్యం అనే నీళ్లతో ఉతక స్నానం చేయించి పవిత్రపరిచాడండి యేసుక్రీస్తు వారు. అంత శ్రద్ధ ఆయన తీసుకున్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలా వద్దా? ఖచ్చితంగా జీవించాలి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, తండ్రి నీ ప్రణాళికకు, నీ ఆశయానికి, నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తున్నాను, ఇదిగో సంఘం అని దేవునికి అప్పగించబోతున్నాడు అండి రెండవ రాకడలో ఈ సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి ప్రియులారా, ఆనాడు ఆదాము జీవితాన్ని, యేసు ప్రభు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితేనండి చాలా కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. తన భార్యను ప్రేమించి మాట విని ఆదాము పండు తిని తప్పు చేశాడు. దాని ఫలితం ప్రతిరోజు తండ్రితో మాట్లాడే పరిస్థితిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత పరలోకం లాంటి ఏదైనా నుండి గెంటు వెళ్ళబడ్డాడు. కష్టాలు కొని తెచ్చుకున్నాడు. మరణం కూడా వచ్చింది. నిశ్చయముగా మీరు చచ్చేదరంటే అప్పుడు సావకపోయినా మరణం అనేది వచ్చేసింది. ఇక్కడ గ్రహించాలి, ఆదాములా యేసుక్రీస్తు వారు పాపం చేయలే. పండు తిని భార్య మాట విని పాపం చేయలే. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు. పాపములో ఉన్న మనుషులను ప్రేమించి పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చి దేవుని రాజ్య వారసులుగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడండి. ఆయన కూడా దీని ఫలితంగా యేసుక్రీస్తు వారికి వచ్చింది ఏంటంటే దేవుడికి దూరం అయిపోయాడు. ఆయన కూడా దేవునికి దూరం అయ్యాడు. యేసుప్రభు పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చేసాడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అనేక కష్టాలు అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. చివరకు సంఘం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. సంఘానికి సరస్సుగా మంచి భర్తగా ఉన్నాడు. ఆదాము గారు మంచి భర్తగా ఉన్నాడు. సంఘానికి యేసుక్రీస్తు వారు మంచి భర్తగా ఉన్నాడు. ఆదాము తప్పు చేసిన ఆ తప్పుకు తన భార్య కారణమైన దేవుని సంకల్పాన్ని, అంటే వివాహ బంధానికి ఎటువంటి మచ్చ లేకుండా అవతో కాపురం చేశాడు ఆదాము గారు. తేడా ఏమిటంటే ఆదాము పాపం వలన మరణం వస్తే యేసుక్రీస్తు వారి త్యాగం వలన నిత్యజీవం అనేది మనందరికీ వచ్చేసిందండి, మనందరికీ వస్తుంది. పాఠం పేరు మంచి భర్త తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న భార్య. మంచి భర్త ఆదాము గారు కానీ యేసుక్రీస్తు కానీ. తప్పు సరిదిద్దుకున్న ఎవరు? మనందరం సంఘం పరంగా మనందరం. అక్కడైతే ఆదాము గారు భార్య, మంచి భార్య, తప్పు సరిదిద్దుకున్న భార్య, మంచి భర్త ఆదాము గారు, యేసుక్రీస్తు వారు. సంఘం క్రీస్తునకు భార్య, అవ్వ ఆదామునకు భార్య.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు తండ్రి, ఇదిగో నాయన, మొదటి మానవుడు నాయన, నువ్వు స్వహస్తాలతో నిర్మించిన ఆదాము నాయన, భార్య మాట విని తప్పు చేసినప్పటికీ కూడా నీ ప్రణాళికను గుర్తెరిగాడు తండ్రి నాయన. అనేక మంది జనాంగాలు ఆయన రావాలన్నది నీ ప్రణాళిక అయితే అమ్మవారితో కాపురం చేశాడు తండ్రి. ఒక మంచి భర్తగా మరి ఉన్నాడు. మరి నీ కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి మరి సంఘాన్ని స్థాపించడానికి అనేకమైన శ్రమలు అనుభవించాడు తండ్రి. నీ నీ ఆలోచన, నీ ప్రయత్నానికి ఆయన కష్టాన్ని తోడు చేసుకుని ఒక సంఘాన్ని, ఆయన పరిశుద్ధమైన సంఘాన్ని నీకు అప్పగించాలని ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన దగ్గరికి వచ్చేసాడు తండ్రి. మేమందరం కూడా ఈ సంఘంలో చేర్చబడినాము అంటే నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమని. ఆయన ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కానీ వారికి తెలియంది మాకు తెలియటం ఏమిటి అని మేము ఆలోచన చేస్తే ఆశ్చర్యం వేస్తుంది తండ్రి. ఇటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాఠం చెప్పిన మేము ఆ పాఠంలో ఉన్న జ్ఞానాన్ని మా జీవితాల్లో అన్వయించుకొని తండ్రి, వాటి ప్రకారంగా నీకు నచ్చినట్లుగా బ్రతికి నీ వల్ల పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.